ఈ డయాగ్రామ్లో హారిజాంటల్గా ఉన్న లైను అంటే అడ్డముగా ఉన్న గీత 3 కాలాలను సూచిస్తుంది. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. నిలువుగా అంటే వర్టికల్గా ఉన్న లైను ప్రజెంట్ టెన్స్ అనుకుంటే దానికి కుడివైపున ఇక మీద జరగబోయే కాలం అంటే ఫ్యూచర్ అవుతుంది. ఈ లైన్కి ఎడమ వైపున ఇప్పటి వరకు జరిగిపోయిన కాలం అంటే పాస్ట్ అవుతుంది. ఈ పాస్ట్ టెన్స్లో ఇంటూ మార్క్ దగ్గర అంటే ఏదో ఒక టైంలో, అది నిన్న, మొన్న, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ ఏదైనా కావచ్చు, ఒక టైంలో ఒక పని జరిగింది అని చెప్పడానికి ఉపయోగించే టెన్స్ పాస్ట్ సింపుల్ టెన్స్. ఐ వెంట్ టు మూవీ లాస్ట్ నైట్. రాత్రి సినిమాకి వెళ్ళాను. రాజు ఫినిష్డ్ హోంవర్క్ లాస్ట్ సండే. గత ఆదివారం హోంవర్క్ పూర్తి చేశాడు. దే కేమ్ హోమ్ 2 months బ్యాక్. 2 నెలల క్రితం వాళ్ళు వచ్చారు. షీ రీచ్డ్ హోమ్ ఆన్ 7th March 25. మార్చి 7, 2025న ఆమె చేరుకునింది. ఇక్కడ ఇంటూ అనేది లాస్ట్ నైట్, లాస్ట్ సండే, 2 months బ్యాక్, మార్చి 7 ఇవన్నీ ఒక టైం సూచిస్తాయి. ఆ టైంకి ఒక పని జరిగింది అని తెలియజేసే దానికి ఉపయోగించే టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు, V2 వెర్బ్ టు అనమాట, తర్వాత ఆబ్జెక్టు, తర్వాత పాస్ట్ టైంని మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏం చెప్తామంటే గతంలో ఒక పని జరిగిన సమయానికి ఇంకొక పని జరుగుతూ ఉంటుంది అని చెప్తాం. ఆ జరుగుతూ ఉండిన పనిని ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము. ఇంటూ అనేది ఒక పని జరిగిన సమయము, అప్పుడు వరకు రెడ్ గీతలో ఉంది చూడండి వంకీలుగా, అది జరుగుతూ ఉండినట్లుగా సూచించే లైన్ అన్నమాట. చూడండి, నేను రాత్రి ఇంటికి వెళ్ళేసరికి మా వాడు చదువుకుంటూ ఉండినాడు. ఈ చదువుకుంటూ ఉండినాడు అన్న విషయాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము. ఐ వాజ్ రీడింగ్ వెన్ యూ కాల్డ్. నువ్వు పిలిచినప్పుడు నేను చదువుకుంటూ ఉండినాను. అది రాత్రి కావచ్చు, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు. రాజు వాజ్ వాచింగ్ టీవీ వెన్ హిజ్ బ్రదర్ అరైవ్డ్. వాళ్ళ బ్రదర్ వచ్చినప్పుడు అతను టీవీ చూస్తూ ఉండినాడు. దే వర్ ప్లేయింగ్ వెన్ ఇట్ రెయిన్డ్ ఎస్టర్డే. నిన్న వర్షం వచ్చినప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉండినారు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్టు వాజ్ లేదా వర్, వెర్బ్కి ఐఎన్జి, ఆబ్జెక్టు పాస్ట్ టైం ఉంటాయి. సబ్జెక్టు ఐ, హీ, షీ, ఇట్ సింగిల్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అయితే వాజ్, సబ్జెక్టు యు, వి, దే ప్లూరల్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అయితే వర్, యాక్సిలరీ వెర్బ్స్ని ఉపయోగిస్తాము.